సంక్రాంతి అంటే గోదావరి జిల్లాలంటే పిండి వంటకాలు, గారెలు, బూరెలు, అరిసెలు ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్క రుచి. పండగ వచ్చిందంటే చాలు తయారీ కేంద్రాలు పిండి వంటల గుమగుమలతో నిండిపోతూ ఉంటాయి. ప్రస్తుతం అక్కడ అదే పరిస్థితి నెలకొంది. భీమవరంలో పిండి వంటల తయారీ కేంద్రాలు ఫుల్ బిజీగా కనిపిస్తున్నాయి. ఈ సంక్రాంతి పంటలకే కాదు పిండి వంటలకు కూడా అనిపిస్తున్నటువంటి వంటకాలపైన మెగా 9 టీవీ స్పెషల్ స్టోరీ. సంక్రాంతి పండుగకు ప్రతి ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం సాంప్రదాయంగా వస్తుంది. అయితే మారుతున్న జీవనశైలి, ఇంట్లో వాళ్ళ ఉద్యోగాల్లో తీరిక లేకపోవడం వల్ల చాలా మంది మార్కెట్లో లభించే పిండి పదార్థాలపైన ఆధారపడుతున్నారు. దీంతో దుకాణాల్లో ఆర్డర్లు ఇచ్చి తయారు చేసుకునేటువంటి వారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతి పండుగ వేళ పిండి వంటకాల తయారీ కేంద్రాలు రద్దీగా మారిపోతున్నాయి. సకినాలు, అరిసెలు, చెగోడీలు, మురుకులు, గవ్వలు, లడ్డూలు, పూతరేకులు, కొబ్బరి ఉండలు, అదేవిధంగా గోరు మిఠాయిలు ఇలా పిండి వంటలకి గిరాకీ భారీగా పెరిగింది. ఇందుకు అనుగుణంగానే గ్రామాల్లో కొంతమంది మహిళలు కలిసి పిండి వంటలు తయారు చేస్తూ స్వయం ఉపాధి పొందుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో చాలా స్వీట్ తయారీ దుకాణాలు కొన్నేళ్లుగా పిండి వంటలను తయారు చేస్తూ లాభాలు గడిస్తున్నాయి. దీనివల్ల చాలా మంది మహిళలకు జీవనోపాధి కూడా దక్కుతుంది. ఈ కాలంలో ఎవరికీ తీరిక లేని కారణంగా ఇంట్లో పిండి వంటలు తయారు చేసుకోవడం బాగా తగ్గిపోయింది. అందుకే వారు ఇచ్చి ఆర్డర్లపైన సంక్రాంతికి ప్రత్యేకమైనటువంటి సకినాలు, గారెలు, అరిసెలు, లడ్డూలు వంటి రకరకాల పిండి వంటలను అందిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడి వారు కాకుండా వివిధ ప్రాంతాల్లో, వివిధ జిల్లాల్లో, దేశాల్లో ఉంటున్నటువంటి తమ బంధుమిత్రులకు సైతం పిండి వంటలను పంపిస్తూ ఉండడం విశేషం. అయితే పండుగ వేళ విలువైనటువంటి సమయం వృధా కాకుండా, ప్రయాస పడకుండా పిండి వంటలు కొనుక్కొని ఇంటిల్లిపాది పండుగ ఆనందాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇక రెడీమేడ్ పిండి వంటలు తయారీ కేంద్రాలు మహిళలకు ఉపాధి కేంద్రాలుగా మారుతున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది మహిళలు ఉద్యోగాలు చేస్తూ ఉండడం, అందరికీ అన్ని పిండి వంటలు రాకపోవడం వల్లే తయారీ కేంద్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. దీంతో తయారీ కేంద్రాలు కుటీర పరిశ్రమగా మారిపోతున్నాయి. ఎంతో మంది మహిళలకు ఉపాధి కలుగుతుంది. సంక్రాంతి సమయాల్లో ఇంటిల్లిపాది చుట్టాలు గోదావరి రుచులు చూపించడం కోసం సాంప్రదాయ వంటలు మంచి టేస్టుతో ఎక్కడ దొరుకుతాయని కొంతమంది కార్ఖానాల చుట్టూ ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెడుతున్నారు. సమయభావం తక్కువగా ఉండడంతో ఆర్డర్లు ఇచ్చి మరీ తయారు చేయించుకుంటున్నట్లు కొనుగోలుదారులు చెబుతున్నారు. ఈ సంక్రాంతి 4 రోజులు గోదావరి జిల్లాలో పిండి వంటలతో పాటుగా పసందైనటువంటి విందు ఏర్పాటు చేసి కుటుంబం మొత్తం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇక్కడ పిండి వంటలు నచ్చి మరీ తిరుగు ప్రయాణంలో చుట్టాలకి పార్సెల్స్ తీసుకుని మరీ వెళ్తుంటారు. గోదావరి జిల్లాల పిండి వంటకాలకు ఇంతటి టేస్టు రావడానికి ముఖ్య కారణం కట్టెల పొయ్యి మీద చేయడం ఒక వంతైతే, వాడేటువంటి ముడి సరుకులు క్వాలిటీతో ఉండడంతో అంతటి టేస్ట్ వస్తుంది. పట్టణాల్లో గ్యాస్ పొయ్యిలు యూజ్ చేస్తూ ఉంటారు. కట్టెల పొయ్యిలు వాడడం వీలు పడని నేపథ్యంలో పల్లెటూరు గ్రామాల్లో మాత్రమే నేటికి కట్టెల పొయ్యి వాడకం, క్వాలిటీ ఐటమ్స్ దొరకడం ఈ పిండి వంటలకి మరింత డిమాండ్ పెరిగింది.